హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనకు పండగలకు ఎక్కువగా చేసుకునేది ఇవి. మా సైడ్ అయితే ఇవి నిప్పట్లని అంటాం. కొంతమంది అరిసెలు, అత్రాశాలు అని కూడా అంటారు. చాలా బాగుంటాయి ఇవి. ముఖ్యంగా సంక్రాంతి పండగ కదా, చాలా ఎక్కువగా ఇవే చేసుకుంటారు. కానీ చాలా బాగుంటాయి తినడానికైతే. పిల్లలకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. అలాగే మనకు పండగలు ఏదైనా వచ్చినప్పుడు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, అంటే కొంచెం బాగా అలవాటైన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కొంచెం రాని వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందులో కొంచెం కనుక్కోవడానికి పాకం ఒక్కటే కన్ఫ్యూజ్ అవుతాము. ఓకేనా. ఇప్పుడు నేను సింపుల్గా చేసుకున్నాను ఇలాగా. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చూసి నేర్చుకోండి. ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఇక్కడ 4 గ్లాస్ రైస్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, ఇక్కడ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఎక్కువ ఆరబెట్టకూడదు అస్సలకి. ఓన్లీ ఇలా జస్ట్ ఒక 10 నిమిషాలు అలాగా ఆరబెట్టుకొని, ఏదైనా ఒక క్లాత్తో కొంచెం ఎక్కువ తడిగి లేకుండా చూసుకోవాలి. మరి ఎక్కువ నెమ్ముగా ఉంటే ఇవి ఆడను కూడా ఆడవు. మనం ఏడైనా మిల్లు పోయినా కానీ, ఇంట్లో ఇట్లా మిక్సీ పట్టుకున్నా కూడా కానీ ఎక్కువ ఆరబెట్టకుండా లైట్గా ఊరక తడి లేకుండా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఇట్లా మనం వేసుకున్న బియ్యం నానబెట్టుకునేవి వేసుకొని కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఏదైనా ఒక జల్లెడ తీసుకొని జల్లలో వేసుకొని జల్లించుకుంటే ఆ తర్వాత ఇట్లా నూక వస్తుంది సన్నగా. ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఆ నూక మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలాగా చేసుకోవాలి. పిండి అంతా ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఏదైనా ఒక ప్లేట్ వేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఎండు కొబ్బరి ఇలాగా తురిమి పెట్టుకున్నాను. అలాగే యాలకులు ఇలాగా దంచి పెట్టుకున్నాను. ఇంకపోతే మనము రైస్ ఎంత తీసుకున్నామంటే 4 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ వచ్చేసి బెల్లము, ఒక గ్లాస్ వచ్చేసి చక్కెర వేసుకున్నాను. మీరు ఏది కావాలనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. ఏదైనా ఇట్లా 2 మిక్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 మిక్స్ చేసినాను, బెల్లము చక్కెర. ఒక గ్లాస్ బెల్లము, ఒక గ్లాస్ చక్కెర. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి చాలా బాగా వచ్చింది ఇంతకు. అందుకని నేను మీకు కూడా చెప్తున్నాను. నేను ఇలా చేసుకున్నాను. ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా పాకం వచ్చేసి ఇలా మనము బెల్లం కరిగిన తర్వాత ఏదైనా వడగట్టుకోండి. టీది మనం ఏదైనా వడగట్టుకుంటాం కదా, అలాంటిది వడగట్టుకోండి. లేదంటే ఇలాగనే చేసుకోవచ్చు. ఇంకపోతే పాకం వచ్చేసి ఇలాగ మనం పాకం అనేది ఇలా బాగా వేసిన వెంటనే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇట్లా మనము ఏదైనా పప్పు గుత్తితో ఎనుపుకుంటా ఇట్లాగా వాటర్లో వేసుకుంటే బెల్లము ఇట్లా పాకం వచ్చింది లేని అంటే వేసిన వెంటనే ముద్దలాగా రావాలి. అప్పుడు మన చేతికి పట్టుకుంటే ముద్దలాగా వస్తుంది. చేతికి తగిలితే కొంచెం బంకగా అనిపిస్తుంది. అప్పుడు పాకం వచ్చినట్టు. ఇంకపోతే పాకం వచ్చిన తర్వాత పిండి అనేది వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కొద్దిగా బాగా ఎనుపుకోవాలి. ఇట్లాగా ఉంటలు లేకుండా బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే పాకం ఒక్కటే. కొంచెం నేత పాకు వస్తే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఇవి మనము కొంచెం లైట్గా ముదురుపాకు వస్తే చాలా, మరీ అంత ముదురుపాకు కాకుండా లైట్గా మీడియంగా వస్తే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ముదురుపాకు వస్తే గట్టిగా అయిపోతాయి అప్పుడు ఈ నిప్పట్లు అనేవి. అందుకనేసి మరీ అంత నేతపాకు కాకుండా మీడియంగా ఇట్లా వేసిన వెంటనే ప్లేట్లోకి అలాగే ఉంటుంది కదలకుండా. అప్పుడు మనం చేతికి తీసుకుంటే ముద్దలాగా వస్తుంది. అట్లా వస్తే పాకం వచ్చినట్టు. ఇంకా బాగా ఎనుపుకునే తర్వాత పైన ఏదైనా మీకు కాస్త నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలాగా వేసుకునే తర్వాత బాగా ఇలాగా రౌండ్గా చేసుకొని ఏదైనా ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఇలాగా రౌండ్గా చేసుకొని చేతితో ఇలా కొంచెం పతలాగా చేసుకోవాలి, మరీ మందంగా లేకుండా. ఇంకా పోతే మీకు హోల్స్ ఇలాగ రౌండ్గా బొక్కైనా పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని
కడాయిలో కాస్త ఆయిల్ బాగా వేసుకోవాలి. ఎక్కువగా ఒక ప్యాకెట్ అయితే నేను వేసినాను. బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకోకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇట్లా మీడియంలో పెట్టేసుకొని ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క కూడా కాల్చుకోవాలి కదా. ఇలాగా వేసిన వెంటనే అట్లా తిరదిప్పకండి, కొంచెం కాలనివ్వండి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకనేసి కొంచెం మీడియంలో పెట్టేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలి అన్నీ. చూసారా ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడము. నేను బాగా వచ్చినాయి, నేను ఫస్ట్ టైం చేసినా కాబట్టి మీకు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి చూసి నేర్చుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూసి నేర్చుకోండి, ఓకేనా. అదేవిధంగా కాస్త తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులైనా ఇలాగా అద్దుకొని వేసుకోవచ్చు. రౌండ్గా చేసేటప్పుడు మనము అద్దుకొని నువ్వులలో, లేదంటే పాకం పట్టేటప్పుడు అయిన తర్వాత పిండిలో అయినా వేసుకోవచ్చు నువ్వులు. అలాగా ఇట్లా చేసుకొని చూసారా, ఇటు పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క ఎక్కువ అట్లాగనే ఉండకూడదు. వేసిన వెంటనే ఒక కాలిన తర్వాతనే ఇట్లా మనకు పొంగుతూ ఉంటుంది చూసారా. ఆ పొంగేటప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా అయితే రావాలి కలరు. మరి ఎక్కువగా మాడబెట్టకూడదు. ఈ విధంగా వస్తే మనకు ఈ నిప్పట్లు అనేవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఏమైనా రాని వాళ్ళు ఉంటే నేను చెప్పిన సింపుల్గా చేసుకునే విధానం ఇదే. మీరు ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసే వాళ్ళు కొంచెం 2 గ్లాసు రైస్ తీసుకొని ఇలాగా ట్రై చేయండి. ఇట్లా నేర్చుకోవడంలో తప్పేం లేదు, చాలా బాగా వస్తాయి. ఒకటిసారి పైన మళ్ళీసారైనా చాలా బాగా వస్తుంది. ఒకసారి నేర్చుకొని ఈ విధంగా చాలా బాగుంటాయి. చూసారా, ఈ విధంగా అయితే నేను అన్నీ చేసుకున్నాను. చాలా బాగున్నాయి. అస్సలే ఎక్కువ గట్టి లేకుండా మీరు ఒక్కొక్క నిమిషం ఇది వేసిన తర్వాత తీసుకునే తర్వాత ఒత్తుకోవాలనుకుంటే ఒత్తుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఒత్తుకోవచ్చు. ఇలా నేను ఒత్తలేదు. ఆయిల్ అనేది పెద్దగా ఏం ఎక్కువ లేదు. చాలా బాగా వచ్చినాయి. అసలు ఇంత బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే, ఓకేనా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే